భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఒక పుణ్యక్షేత్రం. దట్టమైన నల్లమల్ల అడవిలో ఉండే ఒక దేవాలయం. దాదాపు ఇప్పుడు వెళ్ళే చోటు మనం 2 గంటలు ట్రెక్కింగ్ చేయాల్సింది వస్తుంది. ఒక దేవాలయం చరిత్ర గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నాం. వెళ్దాం రండి. పోతా ఇంకా మాట్లాడుకుందాం. దట్టమైన నల్లమల్ల అడవుల్లో అహోబిలం అనే దేవాలయం ఉంది. ఇది ఆలగడ్డ నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయ ప్రాముఖ్యతను గురించి, విశిష్టతను గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నాం. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. శ్రీరాముడు, పాండవులు, వెంకటేశ్వర స్వామి వీరికి అహోబిలానికి సంబంధం ఉంది. ఈ గుడికి అహోబిలం అనే పేరు ఎందుకు వచ్చింది? నరసింహ స్వామి ఎందుకని సింహావతారం, మనిషి అవతారం ఎత్తాడు? 9 రూపాయలలో ఎందుకని దర్శనమిస్తున్నాడు? ఇవన్నీ తెలుసుకుందాం. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఆటోకి 50 రూపాయలు, కారుకు 100 రూపాయలు, ఇంకా ఎక్కువైతే 150 రూపాయలు అలా ఛార్జ్ చేస్తారు. చిన్న అహోబిలం ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. గుడి పరిసర ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ గుడి ఎప్పుడు ఆవిర్భవించింది అనేది స్పష్టత లేదు. కానీ 14వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ గుడి ప్రాచుర్యం చెందింది. చిన్న అహోబిలానికి ప్రక్కనే ఉన్న గ్రామాన్ని ప్రహ్లాదపల్లి అని పిలిచేవారట. ఈ కోనేరును పుష్కరిణి అని అంటారు. స్వామి పాదాల దగ్గర ఉన్న పవిత్ర చెరువు అని కూడా అంటారు. ఈ నీరు శాంతిని, ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్మకం. నీటిలో తల కడగడం వల్ల చర్మ రోగాలు తగ్గుతాయని ఇక్కడ నమ్మకం. ఉగ్ర నరసింహస్వామి ఉత్సవాల్లో ఈ నీరును స్వామివారి పట్టాభిషేకానికి ఉపయోగిస్తారట. అహోబిలం, అహోశివుడు, అహోపలు పరాక్రమం. దేవతలందరూ కలిసి నరసింహస్వామిని ఆహా ఎంత బలవంతుడో అని కోరారు. అహోబలం నుండి అహోబిలం అనే పేరు వచ్చింది. ఈ దేవాలయానికి అహోబిలం అనే పేరు రావడానికి కారణం. లోనికి కెమెరా అనుమతించలేదు కాబట్టి కెమెరా తీసుకెళ్లలేదు. దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. నవనరసింహ క్షేత్రంలో చిన్న అహోబిలాన్ని పేర్కొనలేదు. ఈ ప్రదేశంలో అనేక శిల్ప సంపద దాగి ఉంది. గుడి మరమ్మతుల తర్వాత వీటిపై ఉన్న అచ్చులను ఈ గుడిలోని మ్యూజియం అనే పేరుతో భద్రపరిచారు. దిగువ అహోబిలానికి సంబంధించిన కొన్ని శాసనాలు తిరుపతిలో ఉన్నాయి. ఇక్కడ కనిపించే ప్రతి అచ్చుకు ఏదో సంబంధం ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ 2 తలల సింహం అచ్చు ఉంటుంది. ఇదేదో ఊహాత్మకంగా వేసింది కాదు. చరిత్రలో ఇలాంటి జంతువు ఉండేదట. హిరణ్యక్షిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. ఆయన కుమారుడే ప్రహ్లాదుడు. పూర్వం ఈ రాజ్యానికి హిరణ్యక్షిపుడే రాజుగా ఉండేవాడు. ఈ క్షేత్రానికి ఉన్న మరో పేరు నవనరసింహస్వామి. నవనరసింహుడు అంటే 9 రకాల నరసింహస్వామి అవతారాలు. ప్రజలకు అనేక చోట్ల దర్శనం ఇవ్వడం కోసము, అదేవిధంగా అనేక కారణాల వల్ల ఈ 9 రకాల నరసింహస్వామిని అవతరించడం జరిగింది. భక్తుల కోరిక మేరకు అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. కేవలం భక్తుల కోరిక మేరకు మాత్రమే శాంతిని, విద్యను, కరుణ, మోక్షం పెంచడం కోసం మాత్రమే 9 అవతారాలు ధరించాడు. ఉదాహరణకు పరశురాముడికి దర్శనమివ్వడం కోసం మాత్రమే భార్గవ అవతారం ఎత్తాడు. చిన్న అహోబిలంలో దర్శనం ముగించుకొని పెద్ద అహోబిలం బయలుదేరాం. ఇక్కడ నుండి పెద్ద అహోబిలం 8 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ ఆర్చి కనిపించే చోటు నుండే పావన నరసింహుని దగ్గరికి వెళ్ళాలి. ఈ కోనేరును శాంతి తీర్థం లేదా రాక్షస తీర్థం అంటారు. ఎందుకంటే నరసింహుని ఉగ్రత శాంతించిన ప్రదేశం ఇదేనా.
వీటిని దివ్యవాహన సేవ అంటారు. దీనిలో కూర్చోబెట్టుకొని నలుగురు మోసుకెళ్ళి 4 దేవాలయాలు చూపిస్తారు. ఒక్క పర్సన్కి 400 ఛార్జ్ చేస్తారు. ఒకరోజు ఒక ముసలి భక్తుడు స్వామి దర్శనానికి వచ్చాడట. కానీ ఇంత ఎత్తు కొండలు ఎక్కలేకపోవడంతో ఎక్కడి నుండో గుర్రపాకారంలో ఉన్న 4 వ్యక్తులు వచ్చి దీనిలో కూర్చోబెట్టి ఆయన్ను స్వామివారి దర్శనానికి తీసుకెళ్లారట. అహోబిలానికి ఉన్న కొన్ని పేర్లు: గరుడాచలం, వేదాచలం, వీరక్షేత్రం, అచలఛాయమేలు, సింగమేలు కుండ్రం. దివ్యవాహనం అంటే ఇదే. మేము వచ్చిన వేళ విశేషమేమో కానీ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ స్వామి విగ్రహం మానవుడి చేతులతో తయారు చేసింది కాదు, ఇది స్వయంగా అవతరించిన విగ్రహం. ఈ దేవాలయం గర్భగుడిలో చిలుకల అరుపులు వినిపించేవట. ఎగువ అహోబిలం నుండి జ్వాలా నరసింహ దగ్గరకు వెళ్ళడానికి రోప్వే వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అసలు నరసింహస్వామి హిరణ్యశివుని చంపాలంటే ఎప్పుడూ చంపేవాడు, కానీ ఇప్పుడే ఎందుకు వచ్చాడు? అది సింహావతారం మత్స్యావతారమే ఎందుకు ఎత్తాడు? హిరణ్యశివుడు బ్రహ్మ నుండి ఏం వరం తీసుకున్నాడు? రాముడికి, పాండవుడికి, శివుడికి, వెంకటేశ్వర స్వామికి ఈ గుడికి ఏం సంబంధం ఉంది? అసలు నరసింహస్వామి ఎక్కడి నుండి పుట్టాడు? ఇవన్నీ తెలుసుకోవడమే కాదు, చూద్దాం, రెడీగా ఉన్నాడు. Subscribe to my channel.